పూర్వం రోజుల్లో ఏ ఆహారాలు లేక దేవుడికి ప్రసాదాల కింద పులిహోర, దద్దోజనం, అన్నంతో చేసుకునేవి. దీనికే తీపి కలిపితే పాయసం. అంటే ప్రతిదానికి దేవుడికి ఇంకో ఆహారాలు లేనప్పుడు ఇలాంటివే సమర్పించేవారు. దీన్ని మనం అట్లా అర్థం చేసుకోవాల్సింది పోయి, ఆ దేవుడికి పులిహోర ఇష్టమట, ఈ అమ్మవారికి పులిహోర ఇష్టం, ఈ అమ్మవారికి చక్కెర పొంగల్ ఇష్టం, ఈ దేవుడికి కాస్త ఏదైనా దద్దోజనం ఇష్టం అని ఇట్లా పేర్లు పెట్టుకున్నాము. వాళ్ళు అలాంటివి తిని అట్లా అవ్వలేదండి. ఆ విగ్రహాల్లో ఉన్నవాళ్ళు అలాంటివి తిని అలా తయారవ్వలేదు. అలాంటి వాటిని వదిలేసి నిగ్రహించి అట్లా తయారయ్యారు. కాకపోతే మనం ఒక ప్రసాదంగా 10 మందికి ఆ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి పంచాలి కాబట్టి ఇలాంటి ఆనవాయితీ వచ్చింది. ప్రసాదాలుగా తిన్నప్పుడు పులిహోర ఎంత తింటే స్వర్గం కనపడుతుంది, ఎంతో బాగుంటుంది. కానీ అది రుచిగా ఉంది కాబట్టి మన ఇంట్లో చేసేసుకుని భోజనంలాగా తినేస్తూ ఉంటాం.